పీసీఓడి ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టరు అనేది మాత్రం అపోహ. ఓకే, అది భయపడాల్సిన అవసరం లేదు. పీసీఓడి ఎంత కామన్ అంటే ఇప్పుడు మనము ఓపీడీకి వచ్చే 10 ఇండివిజువల్స్లో చెక్ చేస్తే ఆల్మోస్ట్ 7 to 8 ఇండివిజువల్స్కి పీసీఓడి ఉంటుంది. కాకపోతే అది మైల్డా, మోడరేటా, సివియరా అనేది మనం హార్మోన్స్ బట్టి డిసైడ్ చేస్తాం. సో బేసికలీ పీసీఓకి రిలేటెడ్ హార్మోన్స్ ఏంటంటే మనం పీరియడ్లో ఉన్నప్పుడు సెకండ్ డే ఆర్ థర్డ్ డే రమ్మంటాం. ఆ రోజున హార్మోన్స్ చెక్ చేసినప్పుడు యూజువల్గా ఎఫ్ఎస్హెచ్ హార్మోను, ఎల్హెచ్ హార్మోను, ఈస్ట్రోజన్ లెవెల్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, స్టీరాయిడ్స్, డిహెచ్ఏఎస్ ఎలా ఉంది, ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటాం. సో నార్మల్ ఇండివిజువల్స్లో ఏంటంటే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, ఎల్హెచ్ హార్మోన్ రెండు కూడా 1:1 రేషియో సమభాగంలో ఉంటాయి. పీసీఓడి వాళ్ళకి ఏంటంటే 1:3 రేషియో, అంటే ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. బేసికలీ ఏంటంటే ఓవరీస్ మనం నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే పీసీఓడి వాళ్ళకి ఏంటంటే బల్కీగా ఉంటాయి, అంటే సైజ్ పెద్దగా ఉంటాయి. లోపల స్ట్రోమల్ టిష్యూ ఎక్కువగా ఉండేసరికి ఏంటంటే ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువగా సెక్రీట్ అవుతుంది. సో ఈ ఇండివిజువల్స్లో ఏంటంటే ఎగ్స్ ఉంటాయి కానీ అన్నీ కూడా చిన్న చిన్నగా మనకు సగ్గుబియ్యం ఎలా ఉంటాయి అలా చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా మొత్తం కూడా పెరిఫరీకి పుష్ అయిపోతుంది. బికాజ్ స్ట్రోమా అంటే మధ్యలో దాని ఏంటంటే లెక్క కండలాగా పెరుగుతుంది అంటే ఓవరీస్లో. సో దానివల్ల ఏంటంటే మనకు ఈ ఓవరీ స్కాన్ చేసినప్పుడు కూడా చుట్టూన చిన్న చిన్నగా నెక్లెస్ ప్యాటర్న్ లాగా మొత్తం ఫాలికల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో బేసికలీ ఎల్హెచ్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటే మాత్రం వాళ్ళు ఏంటంటే దేనికి రెస్పాండ్ అవ్వరు.